Hello guys, welcome back to your favorite channel Madanapalli Masti, the one and only channel for movie lovers. So guys, every week మన ఛానల్లో వచ్చేసి ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ థియేటర్ మూవీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాము. సో ఈ వారం కూడా ఓటీటీ మూవీస్ లిస్ట్ అయితే చూసేద్దాము అండ్ అలాగే థియేటర్ మూవీస్ వెరీ లిమిటెడ్గా ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి గైస్ ప్లీజ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ లైక్ అనమాట. సో మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్నాము యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ టాక్ పెడుతున్నాము. బట్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి గైస్. ఒక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా ఉంటే. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ఓటీటీ మూవీస్ ఆఫ్ దిస్ వీక్. ఓటీటీ కంటెంట్ మనం చూసుకుంటే ద మోస్ట్ అవైటింగ్ మూవీ మహారాజా, విజయ్ సత్పతిస్ మహారాజా. ఈ మూవీ వచ్చేసి చాలా మంది థియేటర్లో చూసే ఉంటారు బట్ ఒకవేళ మిస్ అయితే డెఫినెట్లీ వర్త్ వాచ్ అనమాట. ఈ సినిమాని ఒకసారి అయితే ట్రై చేయండి మిస్ అయిన వాళ్ళు. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది సినిమా అయితే చెప్పొచ్చు. సో జూలై 12th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే ఇస్తున్నారు. సో యూ గైస్ కెన్ వాచ్ ఇట్ మల్టిపుల్ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి. సో డోంట్ మిస్ మహారాజా. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే హరోం హరా, మన సుధీర్ అన్నది హరోం హరా మూవీ జూలై 11th నుంచి ఆహా, అమెజాన్ ప్రైమ్ అండ్ ఈటీవీ విన్. సో ఈ 3 ప్లాట్ఫామ్స్లోనే ఇస్తున్నారు జూలై 11th నుంచి. సో ఎవరైనా థియేటర్స్లో మిస్ అయితే ఒకసారి ట్రై చేయండి గైస్. నెక్స్ట్ చూసుకుంటే ప్లాట్ మూవీ జూలై 11th నుంచి ఈటీవీ విన్ ప్లాట్ఫామ్లో అయితే వస్తుందన్నమాట. ఈ వారం చాలా ఓటీటీ మూవీస్ ఉన్నాయి, డోంట్ మిస్ ఇట్. ఎండింగ్ వరకు చూడండి గైస్. సో ప్లాట్ జూలై 11th నుంచి ఈటీవీ విన్ తెలుగు డైరెక్ట్ మూవీ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే జిలేబీ అని ఒకటి శివాని రాజశేఖర్ లీడర్లో చేసిన మూవీ. ఇది జూలై 13th నుంచి ఆహా ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ధూమం అనే మూవీ. ఈ మూవీ ఆల్రెడీ మనకు అమెజాన్ ప్రైమ్లో అయితే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఆహాలో అయితే స్ట్రీమింగ్ చేస్తున్నారు జూలై 11th నుంచి. ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే హిట్ లిస్ట్ మూవీ. ఇది అమెజాన్ ప్రైమ్లో ఆల్రెడీ కరెంట్లీ స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు అండ్ తమిళ్. సో ఎవరైనా తెలియకపోతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి గైస్. హిట్ లిస్ట్ మూవీ థియేటర్లో కూడా వచ్చిందనమాట. సో తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే అగ్నిసాక్షి అని ఒక సిరీస్. ఇది వచ్చేసి మనకు జూలై 12th డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో వస్తుందన్నమాట. ఇది ఎవ్రీ వీక్ 1 ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తుంటున్నారు. సో ఒకసారి ట్రై చేయండి గైస్, జస్ట్ వాచ్ ద ట్రైలర్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కకుడా జూలై 12th నుంచి వస్తుంది మూవీ. ఇది డైరెక్ట్ మూవీ G5 ప్లాట్ఫామ్లో. సో ఈ మూవీ వచ్చేసి హిందీ లాంగ్వేజ్ ఉంటుంది బట్ మోస్ట్లీ G5లో కూడా ఇస్తారు అన్నమాట మల్టిపుల్ ఆడియో. సో మామూలు బేసిక్ లాంగ్వేజ్ వచ్చేసి మన హిందీ. సో తెలుగు కూడా ఇస్తే ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మైదాన్ మూవీ. ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే తెలుగు లాంగ్వేజ్లో అయితే ఇచ్చారు. ఆల్రెడీ మనకు మల్టిపుల్ ఆడియోలు ఇంతకుముందు హిందీ అండ్ వేరే లాంగ్వేజ్ ఇచ్చినట్టున్నారు. సో ఓన్లీ హిందీ ఇచ్చినట్టున్నారు బట్ ఇప్పుడైతే మనకు తెలుగులో కూడా ఉంది కాబట్టి మైదాన్ మూవీ ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఎలక్షన్ అనే మూవీ. సో ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్లో తెలుగు అండ్ తమిళ్ మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే ఉంది. ఒకసారి ట్రై చేయండి గైస్. ఎలక్షన్ అనే మూవీ చాలామందికి తెలియదు, ఇది సడన్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే 36 Days అనేది సోనీ లివ్ సిరీస్, డైరెక్ట్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇది జూలై 12th నుంచి ఈవెన్ తెలుగు లాంగ్వేజ్ అండ్ మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే ఉంది. సో 36 Days జస్ట్ వాచ్ ఇన్ సోనీ లివ్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే పిల్ అనే ఒక సిరీస్ అనమాట. ఇది జియో సినిమాలో జూలై 12th నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిట్ ర్యాట్ G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఈవెన్ తెలుగు లాంగ్వేజ్లో. ఇంతకుముందు ఇది లాంగ్ బ్యాక్ వచ్చిన సిరీస్ బట్ స్టిల్ తెలుగు లాంగ్వేజ్ అయితే లేదనమాట, హిందీలో ఉండేది. ఇప్పుడు మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఇచ్చారు. సో ఒకసారి చెక్ చేసుకోండి గాయస్. థియేటర్ మూవీస్ మనం చూసుకుంటే భారతీయుడు ఇస్ బ్యాక్ అన్నట్టు వస్తున్నారనమాట. చూద్దాము ట్రైలర్ అండ్ కూడా ఓకే. అంటే భారతీయుడు అంతా ఉండకపోయినా కానీ డెఫినెట్లీ అయితే వర్త్ వాచ్ అనుకుంటున్నాను థియేటర్లో ఇది. సో డెఫినెట్లీ చూద్దాం ఒకసారి ఉంటుందో. భారతీయుడు అంటే దాన్ని రీప్లేస్ చేయడం చాలా ఇంపాసిబుల్ బట్ చూద్దాం ఎలా శంకర్ గారి డైరెక్షన్ ఒకసారి చూద్దాము. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సారంగ దర్యా అనే ఒక మూవీ. ఈ మూవీ కూడా వస్తుంది అండ్ మంచి టైంలో వచ్చిందనమాట, మంచి థియేటర్స్ కూడా దొరికినాయి. ఐ థింక్ మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ అనుకుంటున్నాను ఇది సారంగ దర్యా, అదొకటి. అండ్ ఇంకోటి వచ్చి సీతా కళ్యాణ వైభోగమే, ఆ సినిమా ఒకటి. అంటే లో బడ్జెట్ మూవీస్ అయితే వచ్చాయన్నమాట. సో చూద్దాం ఈ వారం భారతీయుడు ఒకటి మనం చెప్పుకోదగ్గ మూవీ. జనాలు ఎట్లా ఆదరిస్తారంటే చూడాలి ఒకసారి. మనం పబ్లిక్ టాక్ కూడా పెడతాము మన మూవీస్ సంబంధించినవి. సో డెఫినెట్లీ మిస్ చేయకండి. అండ్ అలాగే ఈ వీడియో కూడా చూడండి ఎంత ఎఫర్ట్ పెట్టామో. ఈ వీడియో కూడా ఒకసారి లైక్ చేసి అండ్ అలాగే వీలైతే షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్ అండ్ సీ యూ విత్ పబ్లిక్ టాక్ ఫర్ టుమారో. థ్యాంక్ యూ.